ఈరోజు కొత్తగా మటన్ జైపూరి చేస్తున్నాను. దానికి లగన్ పెట్టుకొని లగన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనము హోల్ గరం మసాలా వేసుకోవాలి. స్టార్ అనేస్, లవంగాలు, ఇలాచి అండ్ చెక్క. అవి కొంచెం క్రాకలు అవ్వగానే కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. ఈ కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అది వేయించుతూ ఉండాలి. మనము మటన్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అవుతుంది, చూసారు కదా. అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఒకసారి కలియబెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటే రకంలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే కూడా మనకి ఇంకా తినబుద్ధి అవుతూ ఉంటుంది. వేసుకున్నాక దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసినాక కొంచెము దాంట్లో పసుపు, అలానే ధనియాలు అరచేతిలో వేసుకొని నలిపి వేసుకుంటే ఇది ఒక రకమైన టేస్ట్ అండి. అరోమా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి మంచిగా కలియబెట్టి మసాలా అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మన అల్లం వెల్లుల్లి వేసినందుకు కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అంతా కలియబెట్టి మూత పెట్టేసుకుంటే అంటుకుంటుంది. ఇప్పుడు మనం దాంట్లోకి కొన్ని నీళ్ళు వేడి చేసుకోవాలి. ఎప్పుడు కానీ చన్నీళ్ళు పోయొద్దండి. నాన్ వెజ్లలో వేడి చేసుకున్న నీళ్ళు పోస్తే ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి కాకుండా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక హాఫ్ వరకు బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మనము సగం బాయిల్ అయ్యింది ఇప్పటి వరకు మటను. ఇప్పుడు మనం దాంట్లోకి తగినంత ఉప్పు, అలానే తగినంత కారం. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కూరలలో. మనం వేసిన హోల్ గరం మసాలానేనండి, మళ్ళీ మసాలా వేయాల్సిన అవసరం లేదు. అలానే ధనియాలు వేసాం కాబట్టి ధనియాల పొడి కూడా అవసరం లేదు. ఇట్లా మంచిగా ఒక్కసారి ఉప్పు కారం వేసాం కదా, ఆ ఉప్పు కారం కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని కొన్ని నీరు పోసి మూత పెట్టేసుకున్నా. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి ఫస్టే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిరపకాయలు అట్లనే వేసుకుంటే బాగుంటుంది జైపూరి మటన్లో. కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలని ఇట్లా ముక్కలు చేసి వేసుకుంటే ఇది నంచుకొని అన్నంలో నంచుకున్న చపాతీలోకి మిరపకాయ వచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కలియబెట్టి నూనె కొంచెం మీడియంగా వేసుకున్నాము. హెవీగా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, నూనె పైకి తేలుకుంటా. కాకపోతే కొంచెమే వేసుకున్నాం కాబట్టి మనకి ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ జైపూరి అయిపోయినట్టే. ఇంకా చూసారు కదా దగ్గరకు పడ్డది. ఇంకా ఈ స్టేజ్లో మనం రోటీస్కి కాబట్టి ఈ స్టేజ్లో దింపేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం ఫ్రై అయితే బాగోదు, గ్రేవీ ఉండదు మనకి. ఇట్లానే కొంచెం సేపు ఉంచుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు రోటీస్ ఆల్రెడీ పిండి తడుపుకొని రౌండ్గా చేసుకున్నాను. నాన్ వెజ్లో కొంచెం నూనె ఎక్కువ వేస్తాం కాబట్టి మనం ఈ చేసే పుల్కాలలో నూనె నేను తగ్గిస్తాను, పుల్కాలు చేసుకుంటాను. ఇట్లా ఒక సైడ్ కాల్చేసి రెండో సైడ్ పంక మీద వేసినాం అనుకోండి, పూరి ఉబ్బినట్టు ఉబ్బుతాయి. పైన ఒక నెయ్యి కోటింగ్ ఇచ్చినామంటే అద్దిరిపోయే పుల్కాలు జైపూరి మటన్ తోటి సూపర్ టేస్టీ అండ్ యమ్మీ. మరీ తినాలనుకుంటారు. ఈ విధంగా సాఫ్ట్గా ఉంటాయి చపాతీస్ కూడా. ఇలా చేసేసుకొని మనం ఇంకా లగించేయడమే. సో గ్రేవీతోటి మటన్ వేసుకున్నామా, పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ పెట్టుకొని 3 చపాతీలు హెవీ అయిపోతుందండి. మరి మీరు ట్రై చేస్తారు కదా జైపూరి మటన్.